ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 15/3/2026. రివైజ్ కోర్స్ డేట్ 24 మార్చ్ 2009. బాప్దాదా చెప్తున్నారు, బాప్దాదా ద్వారా లభించిన ఖజానాలను స్వయంలో ఇముడ్చుకుని కార్యంలో ఉపయోగించండి. అనుభవం యొక్క అథారిటీగా అవ్వండి. ఈరోజు నలువైపులా ఉన్న సర్వ ఖజానాలను జమ చేసుకునే సంపన్న పిల్లలను చూస్తున్నారు. అంతేకాక పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతవరకు సర్వ ఖజానాలను జమ చేసుకున్నారో ఆ ఫలితాన్ని చూస్తున్నారు. ఖజానాలైతే బాప్దాదా ద్వారా చాలా ప్రాప్తించాయి, అవినాశిగా ప్రాప్తించాయి. అన్నిటికంటే మొదటి అతిపెద్ద ఖజానా జ్ఞానధనం. దీని ద్వారా ముక్తి, జీవన్ముక్తి ప్రాప్తించాయి. పాత దేహము, పాత ప్రపంచం నుండి ముక్తంగా ఉండే జీవన్ముక్త స్థితి మరియు ముక్తిధామంలోకి వెళ్ళే స్థితి పిల్లలందరికీ ప్రాప్తించింది. ఒక్క జ్ఞాన ఖజానాయే కాక యోగం యొక్క ఖజానా కూడా ఉంది. దీని ద్వారా సర్వశక్తులు ప్రాప్తిస్తాయి. వీటితో పాటు ధారణ యొక్క ఖజానా కూడా లభించింది. దీని ద్వారా సర్వగుణాలు ప్రాప్తిస్తాయి. అంతేకాక సేవ యొక్క ఖజానా లభించింది. దీని ద్వారా ఆశీర్వాదాల ఖజానా, ఖుషీ ఖజానా ప్రాప్తిస్తాయి. వీటితో పాటు వర్తమాన సంగం యుగంలో అన్నిటికంటే గొప్ప ఖజానా సమయం యొక్క ఖజానా. ఎందుకంటే పూర్తి కల్పం అంతటిలో ఈ సంగమ సమయం అమూల్యమైన ఖజానా. ఈ సంగమ సమయంలోని ఒక్కొక్క సంకల్పము లేక ఒక్కొక్క గడియ చాలా మూల్యమైనది. ఎందుకంటే సంగం యుగంలోనే బాప్దాదా మరియు పిల్లల మధుర మిలనం జరుగుతుంది. ఇక ఏ యుగంలోనూ పరమాత్మ తండ్రి మరియు పరమాత్మ పిల్లల మిలనం జరగదు. అంతేకాక ఈ సంగమ సమయంలోనే బాప్దాదా ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తిస్తాయి. ఖజానాలు జమ అయ్యే సమయం సంగం యుగమే. ఇక వేరే ఏ యుగంలోనూ జమా ఖాతా ఉండదు, జమ చేసుకునే బ్యాంక్ ఉండదు. కేవలం ఒక్క సంగం యుగంలో మాత్రమే ఖజానాలను ఎంతగా జమ చేసుకోవాలి అనుకుంటే అంతగా చేసుకోగలరు. అంతేకాక ఈ సంగమ సమయానికి గల మహత్వం ఏమిటి అంటే ఒక్క జన్మలో అనేక జన్మల కొరకు ఖజానాలను జమ చేసుకోవచ్చు. అందువలన ఈ చిన్న యుగానికి చాలా మహత్వం ఉంది. మరియు ఖజానాలు కూడా బాప్దాదా ద్వారా పిల్లలందరికీ ప్రాప్తిస్తాయి. తండ్రి అందరికీ ఇస్తారు, కానీ పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం అనుసారం ఖజానాలను జమ చేసుకుంటారు. ఇచ్చే తండ్రి కూడా ఒక్కరే, అందరికీ ఒకే విధంగానే ఇస్తారు, ఒకే సమయంలోనే ఇస్తారు. కానీ ధారణ చేయటంలో ఏం చేశారు అంటే తండ్రి ఏమో ఒక విధంగా ఇచ్చారు, కానీ ధారణ చేయటంలో ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థానుసారం ఉన్నారు. ఎందుకంటే ఖజానాలను ధారణ చేసుకోవాలి అంటే ఒకటి, తమ పురుషార్థం ద్వారా ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవచ్చు. 2, స్వయం సదా సంతుష్టంగా ఉండాలి మరియు సర్వులను సంతుష్టంగా చేయాలి. ఈ సంతుష్టత యొక్క విశేషత ద్వారా ఖజానాలను జమ చేసుకోవచ్చు. 3, సేవ ద్వారా. ఎందుకంటే సేవ ద్వారా సర్వాత్ములకు సంతోషం ప్రాప్తిస్తుంది. కనుక సంతోషపు ఖజానాను ప్రాప్తి చేసుకోవచ్చు. మీ సొంత పురుషార్థం, సర్వులను సంతుష్టపరిచే పురుషార్థం మరియు సేవ యొక్క పురుషార్థం, ఈ 3 రకాల ద్వారా ఖజానాలను జమ చేసుకోవచ్చు. ఖజానాలను జమ చేసుకోవటంలో విశేషంగా సంబంధ సంపర్కంలోకి రావటంలో నిమిత్త భావం, నిర్మాణ భావం, నిస్వార్థ భావం, ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామనలను ఉంచుకునే అవసరం ఉంది. ఒకవేళ సేవలో లేక సంబంధ సంపర్కంలో ఇవన్నీ ఉన్నట్లయితే పుణ్య ఖాతా మరియు ఆశీర్వాదాల ఖాతాను చాలా సహజంగా జమ చేసుకోగలరు. బాప్దాదా అందరి లెక్కాచారాన్ని చూశారు. అయితే ఏం చూశారు? నలువైపులా ఉన్న పిల్లలు నంబర్ వారుగా ఉన్నట్లు చూశారు. తండ్రి ఒకరే,
ఒకే సమయంలోనే ఇస్తారు. కానీ జమ చేసుకోవటంలో 3 ప్రకారాల పిల్లలను చూశారు. 1, జమ చేసుకున్న ఖజానాను తినేశారు, అనగా జమ కూడా చేసుకున్నారు మరియు తినేసి సమాప్తం కూడా చేసుకుంటారు. 2, తిన్నారు, జమ చేసుకున్నారు మరియు జమ చేసుకోవటంపై అటెన్షన్ పెట్టి పెంచుకున్నారు కూడా. ఖజానాలను పెంచుకునే సాధనం ఏమిటి? పెంచుకోవటానికి సాధనం ఏవైతే ఖజానాలు లభించాయో వాటిని సమయానుసారం ఏ పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితి అనుసారం కార్యంలో ఉపయోగించాలి. ఎవరైతే కార్యంలో ఉపయోగిస్తారో, స్థితి ద్వారా పరిస్థితిని మార్చగలరో వారిది జమ అవుతుంది. ఎవరైతే కార్యంలో ఉపయోగించరో వారిది జమ అవ్వదు. కనుక సమయానికి స్వయం పట్ల లేక ఇతరుల పట్ల కార్యంలో ఉపయోగిస్తున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎంతగా కార్యంలో ఉపయోగిస్తారో అంత పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కార్యంలో ఉపయోగించటం ద్వారా అనుభవం అవుతూ ఉంటుంది. కనుక అనుభవం యొక్క అథారిటీ పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ అన్ని ఖజానాలు జమ అయ్యాయా? సమయానికి కార్యంలో ఉపయోగిస్తున్నానా? అనుభవం యొక్క అథారిటీ పెరుగుతూ ఉందా అని చెక్ చేసుకోండి. స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎందుకంటే అన్ని అథారిటీల కంటే అనుభవం యొక్క అథారిటీ గొప్పదని గాయనం చేయబడింది. కనుక ప్రతి ఒక్కరూ తమ తమ ఖాతాను పెంచుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చెక్ చేసుకుని ఇప్పుడు కూడా ఖజానాలను పెంచుకునేందుకు సమయం ఉంది. ఇప్పుడు అవకాశం ఉంది, తర్వాత అవకాశం కూడా సమాప్తమైపోతుంది. అప్పుడు ఖజానాలను పెంచుకోవాలని అనుకుంటారు, కానీ పెంచుకోలేరు. బాప్ దాదా చూశారు, ఖజానా లభిస్తుంది, సంతోషంగా స్వయంలో ఇముడ్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ఖజానా లభించినప్పుడు అనగా మురళి ద్వారానే ఖజానాలు లభిస్తాయి. కానీ 2 ప్రకారాల పిల్లలు ఉన్నారు. 1, వినేవారు, 2, ఇముడ్చుకునేవారు. చాలామంది పిల్లలు విని చాలా సంతోషిస్తారు, కానీ వినటం మరియు ఇముడ్చుకోవటం రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది. ఇముడ్చుకునేవారు అన్వీలుగా అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇముడ్చుకున్నవారు సమయానికి కార్యంలో ఉపయోగిస్తూ ఖజానాలను పెంచుకుంటూ ఉంటారు. వినేవారు వర్ణన చేస్తారు. బాబా చాలా బాగా వినిపించారు, చాలా మంచి విషయాలు తెలిపించారని వర్ణిస్తారు. కానీ ఇముడ్చుకోకుండా సమయానికి కార్యంలో ఉపయోగించలేరు. కనుక మేము ఇముడ్చుకుంటున్నామా అని మీరందరూ చెక్ చేసుకోండి. ఒకవేళ కొద్దిగానైనా తక్కువ ఉంటే, నిండుగా లేకుంటే అలసడి అవుతుంది. కానీ నిండుగా ఇముడ్చుకుంటే అలసడి కలగదు. అందుకే ఈరోజు బాప్ తాత అందరి ఖజానాలను చెక్ చేశారు. 2 ప్రకారాల పిల్లలు ఉన్నారని వినిపించాం కదా. ఇప్పుడు నేనెవరు అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఖజానాలను పెంచుకోవటం అనగా సమయానికి కార్యంలో ఉపయోగించటం. ఎంతగా కార్యంలో ఉపయోగిస్తూ ఉంటారో అంతగా ఖజానా పెరుగుతూ ఉంటుంది. ఏవైతే ఖజానాలు ఉన్నాయో ఆ ఖజానాలకు యజమానులుగా ఉన్నవారే వాటిని కార్యంలోకి తీసుకొస్తారు. ఖజానాలు వాటంతటికి అవే స్వయాన్ని కార్యంలో ఉపయోగించుకోవు. మీ అందరికీ తండ్రి సర్వ ఖజానాలను వారసత్వంగా ఇచ్చారు. కనుక తండ్రి ఇచ్చిన ఖజానాను మీ ఖజానాగా చేసుకోవటంపై ప్రతి ఒక్కరూ తమ అటెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఖజానాలు ఎంత నిండుగా ఉంటాయో అంతగానే సంపన్న స్థితిలో అచంచలంగా స్థిరంగా ఉంటారు. బాప్దాదా కోరిక ఏమిటి అంటే పిల్లలు ప్రతి ఒక్కరూ సంపన్నంగా అవ్వాలి, తక్కువగా ఉండరాదు. ఎందుకంటే తండ్రి ద్వారా అవినాశి ఖాతా జమ చేసుకునే అవకాశం కేవలం ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. అందుకే ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు అని చెప్పబడింది. ఈ మహిమ ఈ సంఘం సమయానిదే. భవిష్యత్తులో అయితే ఏదైతే ఇప్పుడు జమ చేసుకున్నారో దాని ఫలితాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కానీ ప్రాప్తి చేసుకునే సమయం కేవలం ఇప్పుడే. కనుక ప్రతి ఒక్కరూ తమ ఖాతాను చూసుకోవాలి. ఎవరి ఖాతా ఎంత నిండుగా ఉంది అనేది వారి నయనాల ద్వారా, నడవడిక ద్వారా, ముఖం ద్వారా తెలిసిపోతుంది.
వారి నడవడిక మరియు ముఖం వికసించిన గులాబీ పుష్పం వలె ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ నడవడిక మరియు ముఖం ద్వారా ఎంత హర్షితంగా, ఎంత ప్రసన్న చిత్తులుగా ఉన్నారని బాప్దాదా చూస్తూ ఉంటారు. నయనాల ద్వారా ఆత్మీయత, ముఖం ద్వారా చిరునవ్వు, కర్మ ద్వారా ప్రతి గుణము అందరికీ అనుభవం అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. బాప్దాదాకు పిల్లలందరి పట్ల గల శుభభావన ఏమిటి అంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ అనేక మంది ఆత్మలను ఖజానాలతో సంపన్నంగా చేయాలి. ఈరోజు విశ్వ ఆత్మలందరూ ఎంతో కొంత ఆధ్యాత్మిక శక్తిని లభించాలని ఈరోజు విశ్వ ఆత్మలందరూ ఎంతో కొంత ఆధ్యాత్మిక శక్తి లభించాలని కోరుకుంటున్నారు. అయితే ఆధ్యాత్మిక శక్తినిచ్చే దాతలు బ్రాహ్మణాత్మలైన మీరే. ఎందుకంటే ఆత్మలైన మీరే అందరికంటే పవిత్రమైన వారు, ఉన్నతమైన వారు మరియు ధనవంతులు. ఆత్మలందరికంటే ఎక్కువ పవిత్రమైన వారు కూడా మీరే. ఆత్మలైన మీకు జరిగేటటువంటి విధిపూర్వకమైన పూజ మరెవ్వరికీ జరగదు. ఇప్పుడు చివరి జన్మలో కూడా ఆత్మలైన మీకు జరిగే పూజ నిమిత్తంగా ఉన్న ఏ ఇతర ధర్మపితలకు కానీ మహానాత్మలకు కానీ జరగదు. విధిపూర్వక పూజకు స్మృతి చిహ్నం తయారు చేస్తారు, కానీ విధిపూర్వక పూజ జరగటం లేదు. మీకు లభించే ఖజానా ఎలాంటిది అంటే, మీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. బ్రాహ్మణాత్మలైన మీ ఒక్క జన్మ యొక్క ఖజానా 21 జన్మలు గ్యారంటీగా నడవలసిందే. ఎందుకంటే తండ్రి ద్వారా తండ్రి యొక్క వారసత్వం లభించింది. కనుక తండ్రి ఎలాగైతే అవినాశియో, అలాగే తండ్రి ద్వారా లభించిన ఖజానా కూడా అవినాశిగా అయిపోతుంది. అందుకే మీరు ప్రపంచంలోనే అందరికంటే ధనవంతులు మరియు అందరికంటే పవిత్రులు. మీరందరూ స్వయాన్ని ఇటువంటి విశేష సేవాదారులమని భావిస్తున్నారు కదా. నేటి సమయానుసారం విశ్వాత్మలకు ఏది అవసరమో మీకు తెలుసు కదా. ఈరోజు విశ్వానికి సంతోషం, శక్తి మరియు స్నేహం యొక్క అవసరం ఉంది. ఆత్మిక స్నేహాన్ని కోరుకుంటున్నారు. బ్రాహ్మణాత్మలైన మీరు ఇప్పటి సమయానుసారం దాతలు కావండి. మనస్సు ద్వారా శక్తుల్ని ఇవ్వండి, వాచ ద్వారా జ్ఞానం ఇవ్వండి మరియు కర్మల ద్వారా గుణాల దానం ఇవ్వండి. బ్రహ్మ బాబా అంతిమంలో 3 మాటలను పిల్లలందరికీ బహుమతిగా ఇచ్చారు. గుర్తుంది కదా. ఈ 3 మాటలను ఒకవేళ సేవలో ఉపయోగిస్తే చాలామంది ఆత్మలను సంతుష్టం చేయగలరు. ఆ 3 మాటలు నిరాకారి, నిరహంకారి, నిర్వికారి. మనస్సు ద్వారా నిరాకారి, వాచ ద్వారా నిరహంకారి, కర్మల ద్వారా నిర్వికారిగా ఉండాలి. ఈ 3 మాటలను సేవలో ఉపయోగించండి. ఇప్పుడు విశ్వానికి మీ శక్తి ద్వారా కొద్దిగానైనా మానసిక ఆనందం, సుఖం ప్రాప్తించాలి. అందరూ నిరాశలో ఉన్నారు. మీరు విశ్వానికి ఆశా నక్షత్రాలు. బాప్దాదా పిల్లలందరినీ తండ్రి యొక్క ఆశా నక్షత్రాలుగా చూస్తున్నారు. మీరు కేవలం నమ్మకస్తులైన నక్షత్రాలే కాదు, కానీ ఆశలను పూర్తి చేసే ఆశా నక్షత్రాలు కూడా అయ్యారు. బాప్దాదా వద్దకు పిల్లల స్నేహం సదా చేరుతూ ఉంటుంది. అన్నిటికంటే సహజ పురుషార్థం ఏది? భిన్న భిన్న పురుషార్థాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే సహజ పురుషార్థం స్నేహం. స్నేహంలో శ్రమ కూడా ప్రేమ రూపంలోకి మారిపోతుంది. కనుక తండ్రికి స్నేహిగా అవ్వటం అనగా సహజ పురుషార్థం చేయటం. స్నేహంలో మీరందరూ స్వయాన్ని స్నేహిగా భావిస్తారు, కానీ అప్పుడప్పుడు కాదు. సదా స్నేహిగా ఉండాలి. సదా స్నేహసాగరంలో ఇమిడి ఉండే స్నేహితులమని భావిస్తున్నారా? సదా మరియు స్నేహసాగరంలో ఇమిడి ఉండాలి. మునకలు వేసేవారిగా కాదు, ఇమిడిపోయి ఉండాలి. సదా స్నేహసాగరంలో ఇమిడి ఉంటామని భావించేవారు చేతులెత్తండి. సదా ఉంటున్నారా? సదా అనే మాటను అండర్లైన్ చేసుకోండి. సదానా సదానా చేతులెత్తండి. చేతులైతే బాగా ఎత్తారు. చేతులను చూసి బాప్దాదా సంతోషిస్తారు, ఎందుకంటే ధైర్యం ఉంచుకుంటారు. ఒకవేళ కొద్దిగా తక్కువైనా కూడా చేతులెత్తామని గుర్తుకైతే వస్తుంది కదా. ఒకవేళ కొద్దిగా తక్కువైనా కూడా
చేతులెత్తుతామని గుర్తుకైతే, ఒకవేళ కొద్దిగా తక్కువైనా కూడా చేతులెత్తామని గుర్తుకైతే వస్తుంది కదా. ఎందుకంటే బాప్ తాతాకు ఒక్కొక్క పిల్లవాడిపై చాలా స్నేహం ఉంది. ఎందుకంటే ఈ ఒక్కొక్క ఆత్మ అనేకసార్లు స్నేహితులుగా అయ్యారు. ఇప్పుడు కూడా అయ్యారు. మరియు ప్రతి కల్పం ఈ ఆత్మలే స్నేహితులుగా అవుతారని బాప్ తాతాకు తెలుసు. మేమే ప్రతి కల్పం అధికారి ఆత్మలమనే నష మరియు ఖుషి ఉందా? బాప్ తాత ఇటువంటి అధికారి ఆత్మలు చూసి హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు. సదా అలసిపోని వారికాయి ఎగురుతూ వెళ్ళండి. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి వచ్చినా స్వస్థితిని హెచ్చుతగ్గులు చేసుకోకండి. స్వస్థితి ముందు పరిస్థితి ఏమీ చేయలేదు. మంచిది. మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. చాలామంది వస్తున్నారు. బాప్ తాతాకు పిల్లలు ప్రతి ఒక్కరిని చూసి వాహ్ పిల్లలు వాహ్ అనే గర్వం ఉంది. ఎలాగైతే మీరు మనసులో స్వతహాగానే వాహ్ బాబా వాహ్, వాహ్ నా బాబా వాహ్ అనే పాట పాడతారో, అలాగే తండ్రి కూడా పిల్లల గురించి వాహ్ నా ప్రతిపుత్రుడు వాహ్ అనే పాట పాడుతున్నారు. ఎందుకంటే తండ్రికి కూడా కల్పం తర్వాత పిల్లలైన మీరు లభిస్తారు. అంతేకాక మీరు ఒక్కొక్కరు విశ్వం ముందు మహానాత్మలు కనుక తండ్రి కూడా వాహ్ పిల్లలు వాహ్ అనే పాట పాడతారు. మీరు వాహ్ వాహ్ కదా, మీరు వాహ్ వాహ్ పిల్లలే కదా. వాహ్ వాహ్ పిల్లలు చేతులెత్తండి. కనుక మేము వాహ్ వాహ్ పిల్లలమని సదా గుర్తుంచుకోండి. పురుషార్థులుగా ఉన్నా కానీ మీరు వాహ్ వాహ్ పిల్లలు. తండ్రి యొక్క వాహ్ వాహ్ పిల్లలు తండ్రి తోడుగా కలిసే వెళ్తారు. ఇక్కడే ఉండిపోరు కదా. పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహం అనే ఒడిలో వెంట తీసుకెళ్తానని తండ్రి అంటారు. మరి తయారుగా ఉన్నారా? దారిలో ఆగిపోరు కదా, తోడుగా వెళ్తారు. ఎందుకంటే ప్రతిజ్ఞ ఉంది. మరి ప్రతిజ్ఞను నిలబెట్టుకునేవారే కదా. ఇప్పుడు బాప్ తాత ఇదే కోరుకుంటున్నారు. మీ ఫరిస్తా రూపాన్ని ఎమర్జ్ చేసుకోండి. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా డ్రెస్ కలిగిన వారిగా అనుభవం చేయించండి. బాప్ తాత ఈ డ్రిల్ గురించి వినిపించారు కదా. వస్త్రాలు మార్చుకునే అలవాటైతే ఉంది కదా. ఎలాగైతే శరీరం యొక్క డ్రెస్ మార్చుకుంటున్నారో అలాగే ఆత్మ యొక్క ఫరిస్తా స్వరూపాన్ని పదే పదే అనుభవం చేయండి. ఫరిస్తా డ్రెస్ ఇష్టమే కదా. ఎలాగైతే బ్రహ్మ బాబా అవ్యక్త ఫరిస్తా రూపంలో వతనంలో కూర్చుని ఉన్నారో అలా తండ్రి సమానం మీరందరూ కూడా నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా రూపాన్ని అనుభవం చేయండి. ఎందుకంటే ఫరిస్తా రూపంగా అయినప్పుడే దేవతగా అవుతారు. తండ్రి యొక్క 3 రూపాలు గుర్తు ఉంటాయి కదా. తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు. అలాగే మీ 3 రూపాలను కూడా గుర్తు చేసుకోండి. బ్రాహ్మణ్ నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. ఈ 3 రూపాలు పక్కాయే కదా. అప్పుడప్పుడు బ్రాహ్మణుల డ్రెస్ వేసుకోండి, అప్పుడప్పుడు ఫరిస్తా డ్రెస్ వేసుకోండి, అప్పుడప్పుడు దేవతా డ్రెస్ వేసుకోండి. ఈ 3 రూపాల ద్వారా స్వతహాగానే త్రికాళిదర్శి అనే సీట్పై కూర్చుని సాక్షిగా ఈ కార్యం చేస్తూ ఉంటారు. అందరి నుండి బాప్తాత ఇదే కోరుకుంటున్నారు. సదా తండ్రి తోడుగా ఉండండి, ఒంటరిగా అవ్వకండి. తోడుగా ఉన్నప్పుడే తోడుగా వెళ్తారు. ఒకవేళ ఇప్పుడు అప్పుడప్పుడు తోడుగా ఉంటే తోడుగా ఎలా వెళ్తారు? స్నేహితులు స్నేహాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు. పూర్తి రోజంతట్లో ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణ, ఇప్పుడిప్పుడే ఫరిస్తా, ఇప్పుడిప్పుడే దేవత. అచ్చా, బాప్తాత అందరికీ ప్రియ స్మృతులను అందచేశారు. నలువైపులా ఉన్న సదా ఖజానాలతో సంపన్నంగా ఉండే పిల్లలందరికీ సదా తమ నడవడిక మరియు ముఖం ద్వారా సేవ చేసే సేవాదారులు. ఎందుకంటే మేము విశ్వ పరివర్తకులుగా అయ్యి విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని మీరందరూ ప్రతిజ్ఞ చేశారు. కనుక నడుస్తూ తిరుగుతూ కూడా సేవాదారులు సేవలో తత్పరులై ఉంటారు. ఇటువంటి విశ్వ సేవాదారులు, విశ్వ పరివర్తకులకు ప్రతి ఒక్కరిని తండ్రి యొక్క ఖజానాలతో నిండుగా చేసే నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క పిల్లలందరికీ
బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము. మాస్టర్ త్రికాలదర్శి గాయి ప్రతి కర్మను యుక్తియుక్తంగా చేసే కర్మ బంధన్ ముక్తభవ. ఏ సంకల్పము, మాట లేక కర్మ చేస్తారో దానిని మాస్టర్ త్రికాలదర్శి గాయి చేసినట్లయితే ఏ కర్మ కూడా వ్యర్థంగా లేక అనార్థంగా జరగదు. త్రికాలదర్శి అనగా సాక్షితనపు స్థితిలో స్థితమై కర్మల గూహ్యగతిని తెలుసుకుని ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తే ఎప్పుడూ కూడా కర్మబంధనంలో బంధింపబడరు. ప్రతి కర్మ చేస్తూ కర్మబంధన ముక్తంగా కర్మాతీత స్థితిని అనుభవం చేస్తూ ఉంటారు. స్లోగన్. ఎవరైతే హద్దు కోరికలంటే తెలియని వారిగా ఉంటారో వారే మహాన్ సంపదవంతులు. అవ్యక్త సూచన. నిశ్చయం అనే పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చంతంగా ఉండండి. ఎలాగైతే కాపలాదారుడు శస్త్రధారిగా ఉండి నా శస్త్రం శత్రువును తరిమేస్తుంది, ఓడిస్తుంది అనే నిశ్చయం కలిగి ఉన్నప్పుడు అతడు ఎంతో నిర్భయంగా నడుస్తూ ఉంటాడు. అలాగే మీ వద్ద కూడా సర్వశక్తులు అనే శస్త్రాలు సదా తోడుగా ఉన్నాయి. వాటిని కేవలం ఆహ్వానించండి. అనగా యజమానులు గాయి ఆజ్ఞాపించినట్లయితే సదా సఫలత అయ్యే ఉంది. అచ్చా. ఓం శాంతి.